హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో శారీకి ఫాల్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. 2 జాన్లు అంచు దగ్గర నుంచి ఇలా వదిలేసేసి అక్కడ నుంచి ఫాల్ని ఈ విధంగా పెట్టుకోండి. అంచు అనేది ఫోల్డ్ చేసి ఫాల్ని పెట్టేసి 2 అంచుల్ని ఇలా సమానంగా పెట్టి కింది వైపున స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు వచ్చేయండి. ఈ విధంగా కనుక ఫాల్ స్టిచ్ చేస్తే చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. ఇట్లా ఫాల్ని కరెక్ట్గా ఇలా అంచుల వెంబడి కుట్టుకుంటూ వచ్చేయండి. ఫాల్ అనేది ఖచ్చితంగా వాష్ చేయాలండి. వాష్ చేయకపోతే శారీకి మనం వాష్ చేయకుండా డైరెక్ట్గా కనుక స్టిచ్ చేసినట్టయితే అది శారీ ఒకసారి వాష్ చేసినప్పుడు మొత్తం ముడతలుగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫాల్ని ఖచ్చితంగా వాష్ చేసిన తర్వాతే శారీకి అనేది స్టిచ్ వేయాలి. ఈ విధంగా అంచులు స్టిచ్ వేసుకుంటూ వచ్చినప్పుడు ఈ చివర కూడా ఇట్లా లోపల వైపుకి ఇలా పావించి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసి ఇక్కడ రఫ్ తీసి కట్ చేసేయండి. మరలా మనం ఎక్కడైతే ఫాల్ని స్టార్ట్ చేసామో కుట్టడానికి అక్కడ వైపు ఈ విధంగా ఇట్లా రఫ్ చేయండి. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని ఇలా తిప్పి అక్కడ స్టిచ్ వేసేసి నీడిల్ని కిందకి దించి పాదం పైకి లేపి ఇలా తిప్పుకోండి. శారీని తిప్పుకొని ఈ సైడ్ ఇట్లా కరెక్ట్గా సరి చేసుకుంటూ ఈ 2 హ్యాండ్స్ తోటి ఇట్లా వీడియోలో ఎలా పట్టుకొని నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ముడత రాదన్నమాట. ఇటుపక్క హ్యాండ్ ఇలా పెట్టాను కదా, అదే విధంగా ఇటుపక్క కూడా ఇట్లా 2 ఫింగర్స్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా జరపండి. అలా మెల్లగా జరుపుకుంటూ వెళ్తే ఎక్కడ ముడత రాదు, క్రాస్ రాదు, స్ట్రైట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా స్పీడ్గా అయిపోతుంది. ఇలా కుట్టుకుంటూ రండి. ఏ శారీ అయినా సరే అండి, నేను ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఎక్కడ కూడా ముడత రాదు. ఈ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక మీరే చూడండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా టర్న్ చేసేసి ఇట్లా స్టిచ్ వేసి రఫ్ తీసేయండి. చాలా నీట్గా వస్తుందండి ఫాలు. తిప్పి చూపిస్తాను చూడండి. ఇది చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా వచ్చేసింది చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.